కానీ ఓటింగ్ ఒకటి మీకు ఎక్కడో కొంత నోటి దూల ఎక్కువ ఉంది. శ్రీనివాస్ గారు కదా, నోటి ఒప్పుకుంటారు కదా. ఉంది. దానివల్లే కదా చివరికి రాజకీయంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. రెండవది చివరికి మీ మీద హత్యా ప్రయత్నం చేసేంత స్థాయికి కూడా తెచ్చుకున్నారు. ఈ మాటలన్నీ ఆడానని, ఈ వాస్తవాలు బయట పెట్టానని కమ్యూనల్గా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. కమ్యూనల్గా ఏంటి, టీడీపీలో కూడా మీరు చూడండి, ఒకింట్లోనే కేంద్ర మంత్రి, ఒకింట్లోనే రాష్ట్ర మంత్రి. అది ఒక్క కులానికే. ఏం కాపులు లేరా, కళ వెంకట్రావు గారు లేరా, ఏ కాళింగులు లేరా, రవి లేడా, అశోక్ లేడా, వీళ్ళకి ఎందుకు ఎవరు? రవి మీద ఒక బురద జల్లి రవికి ఆ మంత్రి రాకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నేను స్పందించాను కులం నుంచి. 2, తమ్మినేని సీతారాం ముసలైపోయారు, ఆయనకి యాక్టివ్గా లేడు అని ఎవడు చెప్తున్నాడు? తమ్మినేని సీతారాం గారి లాగా అత్యున్నత పదవులు చేసినాడు మా ఉత్తరాంధ్రలో ఎవరూ లేరు. అలాంటి మా కులానికి ఒక రాజు అయినటువంటి సీతారామును పట్టుకొని నువ్వు ఓల్డ్ మ్యాన్ అని, అసమర్థుడని అంటావా పబ్లిక్గా నడి రోడ్డు మీద? నీ వయసు ఎంత? నీది 72 కదా, నువ్వు ముసలైపోయినావు కదా, అందరూ ముసలైపోతాం కదా, అంత మాత్రాన్ని పబ్లిక్లో కామెంట్ చేస్తావు. దాన్ని నేను తాట తీశాను కృష్ణదాస్ విషయం. కృష్ణదాస్ ఈ మాట అన్నాడు, నువ్వు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నువ్వెవడో అనడానికి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా, సీతారామన్న మీరు తప్పుకోండి ఇంకోళ్ళు ఇస్తాం. ఎస్, తప్పుకుంటారు ఆయన ఏం చెప్పినా చేస్తారు. నువ్వెవరు చెప్పడానికి? నీకు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడినావు, దాని మీద నేను రియాక్ట్ అయ్యాను. ఇలా రియాక్ట్ అయ్యానని ఆడిని శ్రీకాకుళం వస్తే చంపేస్తామని కబురు పెట్టారు. ఓకే, శ్రీకాకుళం వస్తే చంపేస్తారు, ఎక్కడికి రావాలి? పలానా దగ్గరికి. హైదరాబాద్ నుంచి ఆ రోజు వస్తున్నాను, రోజులు ఆగావు, నిమ్మాడ నడి రోడ్డు మీద నిలబడ్డాను 2 hours అర్ధరాత్రి. చంపేస్తామన్నారు కదా, చంపేయండి. ఎవడు చంపేస్తారని నేను భయపడాలి? ఎప్పుడైనా పోతాం కదా, ఇవాళ పోవాల్సింది రేపు పోతాం, రేపు పోవాల్సింది ఎల్లుండి పోతాం, అంతే కదా. నేను అదరను బెదర్ను, అలా అదిరి బెదిరేవాడిని అయితే ఉద్యమాలే చేయింది నేను. ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా ఇంత కఠోరమైన మాట్లాడి పోరాడిను. ఈరోజు కూడా నేను ఆ రోజు పోరాడానంటే నా ధైర్యమే, నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రజల పక్షాన్ని నేను పోరాడుతున్నాను, కులాల కోసం పోరాడుతున్నాను. ఓన్లీ కళింగ కులాలకి కాదు, అన్ని కులాలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మా జిల్లాలో, అసలే వెనుకబడిన జిల్లా అండి, వెనుకబడిన ప్రాంతం అండి, ఈ ప్రాంతంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు నాకు చంపిస్తే చంపేయని, హత్య ప్రయత్నం చేయాలని చేశారు. ఓకే, చేయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు యాక్షన్ లేదు.